ఈ ప్రపంచంలో మనిషి సాధించిన విజయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. రాళ్లతో ఉండే కొండలను చీల్చాడు, అలలతో గర్జించే సముద్రం లోతుల్లోకి వెళ్లాడు, ఆకాశంలో పక్షిలా ఎగిరాడు, భూమిని వదిలి చంద్రుడి మీద కూడా అడుగుపెట్టాడు. అంటే బయట ఉన్న ప్రకృతిని జయించడంలో మనిషి ఎప్పుడూ ముందే ఉన్నాడు. కాని ఇంత అన్నీ సాధించిన మనిషి ఒక్క యుద్ధంలో మాత్రం ఇంకా ఓడిపోతూనే ఉన్నాడు. ఆ యుద్ధం బయట కాదు, తన లోపలే, తన సొంత మనస్సుతో. రాత్రి పడుకుందామనుకుంటాడు, కానీ నిద్ర రాదు. కళ్ళు మూస్తే ఆలోచనలు మొదలవుతాయి. నిన్న జరిగిన మాటలు, రేపటి భయాలు, డబ్బు సమస్యలు, ఆఫీస్ టెన్షన్, ఇంట్లో గొడవలు. శరీరం మంచం మీదుంటుంది, కానీ మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఉదయం లేచి అనుకుంటాడు, ఈ రోజు మాత్రం ప్రశాంతంగా ఉండాలి, ఈ రోజు మాత్రం కోపం తెచ్చుకోకూడదు, ఈ రోజు మాత్రం ఎవరి మాటలకి బాధపడకూడదు. కానీ రోజు మొదలైన కొద్దిసేపటికే ఎవరో ఒకరేదో అంటారు, అంతే కోపం వచ్చేస్తుంది, మనస్సు పాడవుతుంది, రోజు మొత్తం నాశనమవుతుంది. అంటే అసలు నిజంగా మన జీవితం మన చేతుల్లో ఉందా, లేదా ఎవరో ఇంకెవరో మనల్ని నడిపిస్తున్నారా? స్టీరింగ్ వీల్ మన చేతిలో ఉన్నట్టనిపిస్తుంది, కానీ నిజానికి వాహనం నడిపిస్తోందెవరు? మన భావోద్వేగాలు. అప్పుడే ఒక లోతైన ప్రశ్న పుడుతుంది, ఈ మనస్సుని కంట్రోల్ చేయడం నిజంగా సాధ్యమేనా? వేల సంవత్సరాల క్రితమే హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసిన ఋషులు ఈ ప్రశ్నకి సమాధానం కనుగొన్నారు. వాళ్ళొక విషయం చెప్పారు, నీ మనస్సు నీ మాట వినకపోవచ్చు, కానీ నీ మనస్సుకి కూడా ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని పేరు శ్వాస. ఇది వినడానికి చాలా చిన్న మాటలా అనిపిస్తుంది. శ్వాస అంటే గాలి పీల్చడం కదా అని మనం అనుకుంటాం. కానీ మన శాస్త్రాలు చెప్తున్న విషయం వేరు. శ్వాస అంటే కేవలం ఆక్సిజన్ కాదు, శ్వాస అంటే ప్రాణశక్తి. ఋగ్వేదంలో ఒక లోతైన భావన ఉంది, సృష్టి మొదలు కాకముందు కూడా ఆ పరమశక్తి శ్వాస తీసుకుంటోంది అని. అంటే శ్వాస అనేది ఈ విశ్వం కన్నా పాతది. ఉపనిషత్తులు చెబుతాయి, ఈ శరీరంలో కనిపించే ప్రతి కదలిక వెనుక ప్రాణశక్తే ఉంది అని. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మనస్సంటే గాలిలో ఎగిరే ఒక గాలిపటం లాంటిది. ఆ గాలిపటాన్ని మన చేతిలో ఉంచే దారం ఏంటో తెలుసా? అదే శ్వాస. దారం తెగిపోతే గాలిపటం ఏమవుతుంది? ఎటు పడితే అటు ఎగురుతుంది. శ్వాస మీద పట్టుపోతే మనస్సు కూడా అలాగే అవుతుంది. అందుకే పతంజలి మహర్షి యోగ సూత్రాలలో ఒక గొప్ప నిర్వచనం ఇచ్చాడు, శ్వాస మరియు ఉచ్ఛ్వాసల గమనాన్ని మార్చడమే ప్రాణాయామం అని. కానీ ఎందుకు మార్చాలి? మీ జీవితాన్ని ఒకసారి నిజాయితీగా గమనించండి. మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? చిన్నగా, వేగంగా, అస్తవ్యస్తంగా. మీరు చాలా ఆనందంగా లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? నెమ్మదిగా, లోతుగా, లయతో. అంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది, మన భావాలు మారితే శ్వాస మారుతుంది, అలాగే శ్వాస మారితే భావాలు కూడా మారతాయి. మనస్సుని నేరుగా పట్టుకోవడం మన వల్ల కాదు, అది పొగమంచు లాంటిది. కానీ శ్వాసని మాత్రం మనం పట్టుకోగలం. అందుకే ఋషులు చెప్పారు, ఎవరు శ్వాసని జయిస్తారో వారు తమ జీవితాన్ని జయించినట్టే అని. ఇది కేవలం ఆధ్యాత్మిక మాట కాదు, ఇప్పుడు సైన్స్ కూడా ఇదే చెబుతోంది. మన శరీరంలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది, దాని పేరు నర్వస్ సిస్టమ్. దీనిలో ఒక చాలా ముఖ్యమైన నరం ఉంది, దాని పేరు వేగస్ నర్వ్. ఇది మన మెదడు నుండి గుండె వరకు, అక్కడి నుండి కడుపు వరకు వెళ్తుంది. దీనినే మన శరీరానికి రిమోట్ కంట్రోల్ అని అంటారు. మన శరీరం 2 మోడ్స్లో పనిచేస్తుంది. ఒకటి స్ట్రెస్ మోడ్, రెండవది రిలాక్స్ మోడ్. మీకు భయం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు శరీరం వెంటనే స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా మారుతుంది, శరీరం మొత్తం టెన్షన్లోకి వెళ్తుంది. కానీ మీరు కావాలని నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుంటే వేగస్ నర్వ్ మెదడుకి ఒక మెసేజ్ పంపిస్తుంది, అంతా సేఫ్, రిలాక్స్ అవ్వచ్చు అని. అప్పుడు మెదడు శరీరాన్ని శాంతపరిచే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. గుండె వేగం తగ్గుతుంది, కండరాలు సడలిపోతాయి, మనస్సు కూల్ అవుతుంది. అంటే మనం శ్వాస ద్వారా మన బ్రెయిన్ కెమిస్ట్రీనే మార్చగలం. ఇప్పుడు ఆయుర్వేదం ఏమంటోందో చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 5 రకాల ప్రాణవాయువులు పనిచేస్తాయి. ప్రాణవాయువు తల మరియు ఛాతి భాగంలో ఉంటుంది. ఇది అసమతుల్యంగా మారితే ఆందోళన, ఓవర్ థింకింగ్ మొదలవుతాయి. అపానవాయువు కింద భాగంలో ఉంటుంది. ఇది బలహీనమైతే భయం, అసురక్షిత భావం మొదలవుతాయి. ఉదానవాయువు గొంతు దగ్గర ఉంటుంది. ఇది బలహీనమైతే మన మాటల్లో బలం ఉండదు, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సమానవాయువు జీర్ణక్రియను చూస్తుంది. ఇది ఎక్కువ వేడెక్కితే కోపం పెరుగుతుంది. వ్యానవాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇది బలహీనమైతే అలసట, నీరసం, శక్తిలేమి వస్తాయి. అంటే మన ప్రతి భావోద్వేగం వెనుక ఒక వాయువు అసమతుల్యం ఉంది.
ఈ 5 వాయువుల్ని సరిచేసే తాళం చెవి ఒక్కటే, అదే శ్వాస. ఇప్పుడు ఇంకో అద్భుతమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. మన 2 ముక్కు రంధ్రాల నుండి గాలి ఒకేసారి సమానంగా రాదు. కొంతసేపు కుడివైపు ఎక్కువగా వస్తుంది, కొంతసేపు ఎడంవైపు ఎక్కువగా వస్తుంది. కుడివైపు నాడిని సూర్యనాడి అంటారు. ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు శరీరం వేడెక్కుతుంది, ఆవేశం పెరుగుతుంది, పనిచేసే శక్తి పెరుగుతుంది. ఎడంవైపు నాడిని చంద్రనాడి అంటారు. ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు మనస్సు చల్లబడుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, ఆలోచనలు నెమ్మదిస్తాయి. మీకెప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు గమనించండి, చాలాసార్లు కుడిముక్కే యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, కుడిముక్కును మూసి ఎడం ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. కొన్ని నిమిషాల్లోనే మనస్సు చల్లబడుతుంది. ఇది వేల సంవత్సరాల క్రితమే తెలిసిన విజ్ఞానం. ఇప్పుడింకో లోతైన విషయం, మన ఆయుష్కి మన శ్వాసకి ఉన్న సంబంధం. వేగంగా శ్వాస తీసుకునే జీవుల జీవితం తక్కువ, నెమ్మదిగా శ్వాస తీసుకునే జీవుల జీవితం ఎక్కువ. అంటే మన శ్వాస వేగంగా పెరిగితే మన జీవితం వేగంగా కరుగుతుంది, మన శ్వాస నెమ్మదిగా ఉంటే మన జీవితం నెమ్మదిగా సాగుతుంది. మన కోపం, భయం, టెన్షన్ మన శ్వాసను వేగంగా చేస్తాయి, అంటే మన ఆయుష్ని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడసలు నిజంగా మన జీవితం మన చేతుల్లో ఉందా, లేదా ఎవరో ఇంకెవరో మనల్ని నడిపిస్తున్నారా? స్టీరింగ్ వీల్ మన చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి వాహనం నడిపిస్తోందెవరు? మన భావోద్వేగాలు. ఇప్పుడు అసలు ప్రాక్టికల్ లైఫ్లో మనం ఏం చేయాలి? మొదటిది, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాసని నెమ్మదిగా 4 లెక్కలకి తీసుకోవాలి, 4 లెక్కలు ఆపాలి, 4 లెక్కలకి వదలాలి, 4 లెక్కలు ఖాళీగా ఉండాలి. రెండవది, మనస్సు చాలా భారంగా ఉన్నప్పుడు హమ్ అనే శబ్దంతో శ్వాస వదలాలి. మూడవది, రోజుకి కనీసం 3 సార్లు 1 నిమిషం మీ శ్వాసని గమనించండి. భగవద్గీతలో కృష్ణుడు ఒక గొప్ప మాట చెబుతాడు, యోగులు తమ శ్వాసనే యజ్ఞంలా చేస్తారు అని. మిత్రులారా, మన సమస్యలు శాశ్వతం కావు, మన బాధలు శాశ్వతం కావు, ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతం. ఆ ఆత్మని చేరుకునే మార్గం ఒక్కటే, అదే శ్వాస. మీ శ్వాసని మార్చండి, మీ జీవితాన్ని మార్చండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు తీసుకునే శ్వాస స్పృహతో ఉండాలి. ఇలాంటి లోతైన విషయాల కోసం శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు శ్వాసని గమనిస్తూనే ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు.